అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. నెహెమ్యా 1:4 వ్రాయబడి ఉంది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని. అవునండి, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, హఠాత్తుగా ఏదైనా వినకూడని విషయాన్ని మనం విన్నప్పుడు అటు ఇటు పరుగులు ఎత్తకూడదు. ఎవరు సహాయం చేస్తారని చూడకూడదు. కానీ మనము కావాలంటే కొన్ని దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవునికి విజ్ఞాపన చేయాలి. ఆ సమస్య గురించి ఎత్తిపట్టి, ప్రభువా ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, నువ్వే దాని నుండి విడిపించు అని ఫాస్టింగ్ ఉండి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆకాశం నుండి మన ప్రభువు విని ఆ సమస్యని దూరం చేస్తాడు. దాని నుండి బయటపడే మార్గాన్ని మనకు అనుగ్రహిస్తానని ఈ సమయంలో సెలవిస్తున్నాడు. మరి మీ సమస్యను బట్టి, మీకున్న తీవ్రతను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారా? కన్నీరు కారుస్తూ, రోదిస్తూ, విసుగకుండా నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అది పొందే వరకు ప్రార్థించమని ప్రభు ఈ సమయంలో మనతో సెలవిస్తున్నాడు. ఆయన కృప, మెండైన దీవెనలు మనకు నిత్యము తోడై ఉండి సదా నడిపించునుగా.